ముందు లవ్ ఉన్నా భర్త ఉండే పద్ధతిని బట్టి భర్త చూసుకునే దాన్ని బట్టి మారి కాపురాలు చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అలా ఉండి ప్రశాంతంగా పిల్లల్ని కానీ హాయిగా జీవితాలు గడుపుతున్న ఆడవాళ్ళ జీవితంలో ఒక కబళించే రాక్షసుల్లాగా మళ్ళీ ఎక్స్ లవర్స్ వచ్చి వాళ్ళని ప్రేరేపించి, ప్రేమ కదా మరి, అవును. సో మళ్ళీ ఒక సుఖానుభూతిని రసానుభవాన్ని కలిగించి, ఆడవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఎమోషనల్ బీయింగ్స్ అమ్మ, లాజికల్ కన్నా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రేమ ఎప్పుడైనా డెఫినెట్గా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు పుట్టేసిన తర్వాత ఆ జ్యూసీ రిలేషన్షిప్ తగ్గిపోద్ది, భర్త నుంచి వచ్చే ఇది తగ్గిపోద్ది. ఆడవాళ్ళు ఎక్స్ లవర్స్ మీద కానీ కొత్త లవర్స్ మీద కానీ మక్కువ చూపించడానికి, వీళ్ళేంటి ప్రిడేటర్స్ లాగా, ప్రే లాగా, ఒక చేపకు మనం ఎరేసినట్టు వాళ్ళు ఎరేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అటెన్షన్ కావాలి, డబ్బులు కావాలో, శరీరం కావాలో, మనసు కావాలో, ఏదో ఒకటి కావాలి. కాబట్టి ఎక్కువ అటెన్షన్ చూపించినప్పుడు మక్కు చూపించడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది మనం ఆడవాళ్ళని తప్పు పట్టాలా, లేకపోతే భర్తని మనం కార్నర్ చేసి నువ్వు ఏం చూసుకోవట్లేదురా బాబు, నీ పెళ్ళం ఇంకొకరితో వెళ్తుంది అనాలా, లేదా ఎవరైతే ప్రిడేటర్ లాగా వచ్చి తన కామవాంచకో లేకపోతే తన కోరికలకో లేదా తన డబ్బుల అవసరానికో ఈ అమ్మాయిని చేసిన వాళ్ళని అనాలా, ఎవరిని అనాలి? ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్. భార్యాభర్తల రిలేషన్షిప్ ఇస్ అ యూనిక్ రిలేషన్షిప్. వాళ్ళ మధ్యలో ఎవడెలా బొగ్గుమని మండిపోతాడు, వెళ్ళదని చెప్తారు పెద్దోళ్ళు. అవును, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, భర్తలు ఎంత పద్ధతిగా ఉన్నా బాయ్ ఫ్రెండ్లతో తిరిగే భార్యలని చూసాను. హై సొసైటీస్ అవనివ్వు, లో సొసైటీస్ అవనివ్వు. ఆ అమ్మాయి చెప్పింది నాకు ఒక సినారియోలో, నా భర్త బాగా చూసుకుంటాడు, ట్రిప్పులకి తీసుకెళ్తాడు, డబ్బులకి సంబంధం లేదు, నన్ను ఉద్యోగం చేయమండు, బంగారం కొనిస్తాడు, అయినా నాకు కావాలి, అదే ఎందుకు వెరైటీ కావాలి, కుత్తింది నాకు, నేను అలా ఉండలేకపోతున్నాను కమిటెడ్గా. హై సొసైటీ మళ్ళీ, ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్. ఆ అమ్మాయిని పాపం వీళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, అత్తమ్మ వాళ్ళందరూ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి మారుతావమ్మా అంటే మారుతానంది. ఒక 9 months బాగానే ఉంది. మళ్ళీ అవతల వాళ్ళు ఊరుకోలే, కెలికే వాళ్ళు మళ్ళీ కెలికితే మళ్ళీ. సో ఇలాంటి ఉదంతాలు చూస్తున్నాం.